మంచానికి పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. దగ్గర 2,730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూసి తమిళనాడు ఉంది, 1,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4,000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే 2,91,000 కుటుంబాలకి 128 కోట్లు నెల ఇస్తున్నాం. ఉదయగిరిలో 39,300 మందికి 17,81,00,000 ఇస్తున్నాం. వింజమూరులో 5,484 మందికి 2,47,00,000 ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేనేదో మొక్కుబడిగా ఇవ్వడం లేదు, గౌరవప్రదంగా ఇస్తున్నాం. మీ ఇంటికి నిద్రలేస్తానే మీ తలుపు కొట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గౌరవప్రదంగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా, పేదవాడంటే చులకన భావం లేకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక పెన్షన్ వల్ల మీ అందరిలో ఒక భద్రత కల్పించాం. అభివృద్ధి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాం. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సూపర్ 6 చెప్పాను. నా జీవితంలో నేను కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. కానీ ఆ రోజు నేను హామీ ఇచ్చినప్పుడు అనిపించింది చేయగలుగుతావా అనిపించింది. కానీ నాకు మీ మీద అభిమానంతో చేయాలి తప్పదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. వచ్చిన వెంటనే పింఛన్లు ఇచ్చాం. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మీకు అందించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ జూన్ వస్తుంది. జూన్లో మీ పిల్లలు స్కూలుకు పోయే రోజున తల్లుల అకౌంట్లో టెన్షన్గా డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి సూపర్ హిట్ అయింది. మొన్నటి వరకు మా ఆడబిడ్డలు బయట పోవాలంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు జల్సాగా ఎక్కడికి పోవాలన్నా, పుణ్యక్షేత్రాలు కావచ్చు, అమ్మగారింటికి కావచ్చు, కూతుర్ని చూడాలన్నా కావచ్చు, ఉద్యోగానికి పోవాలన్నా దర్జాగా పోయే ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వంట చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి. యుద్ధం వచ్చింది, వంట గ్యాస్ కొరత వస్తూ ఉంది. అయినా ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీరు చూస్తే 3 ఒరిజినల్గా దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీ దగ్గర ప్రాంతాల్లో పైపులో కానీ గ్యాస్ వస్తే పిఎన్జి తీసుకోమంటున్నాను.